ఫోర్జరీ సంతకాలతో 14 లక్షలు కాజేశారని ఆరోపించారు మాజీ మంత్రి మారెప్ప. తన చెక్కులను సుధాకర్ రెడ్డి, సలీం అనే వ్యక్తులు దొంగలించారని, వాటిపై ఫోర్జరీ సంతకాలతో డబ్బులు డ్రా చేశారని వాపోయారు. సుధాకర్ రెడ్డి, సలీంలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు పట్టించుకోలేదని వాపోయారు. వెంటనే ఫోర్జరీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి మారెప్ప డిమాండ్ చేశారు. మాజీ మంత్రి ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పటి వరకు చర్యలు చేపట్టకపోవడం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. దొంగలిచ్చినోడు ఇడే నాకు ఇంతకు లక్ష రూపాయలు కుడిసినాడు, డబ్బు కోసం ఏమైనా చేస్తాడు పిసినారి. అతను నాకు యాభై డబ్బులు లేదు, నేను చెక్కు లేదు. నిన్న 12 గంటలకు నేను డిఐతో పోయినా. డిఐజీ గారు గంట సేపు కూర్చోబెట్టుకున్నాడు. అన్ని చెప్పడానికి చెప్పాను అని ఆయనకు విజయశేఖర్ డిఎస్పీ టౌన్ ఆయన ఏమంటాడంటే, తప్పుదారి పట్టించడానికి మంచివాడు ఉండొచ్చు, పోలీసు వాళ్ళు అంటే నాకు అభిమానం. అన్నీ మీ మీద మీరు చెక్కులు ఖాళీ చెక్కులు ఇచ్చినారు, దాంట్లో డబ్బులు లేవు, అంటే రివర్స్ గేర్ దొరుకుతుంది. నువ్వు చెక్కులు ఇచ్చినావు, నీ మీద కోర్టు లాయర్ నోటీస్ వస్తుంది, దాంట్లో చెక్కులు లేవు, డబ్బులు లేవు అని నన్ను బెదిరించారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? నీ ఎన్ని చెక్కులు ఇవ్వండి, నాతో డబ్బులే లేవయా బాబు, డబ్బులే లేనప్పుడు నీ చెక్ ఇచ్చేసాను. డబ్బులు నా జోరు ఉంటాను, డబ్బులు ఉంటాను. నేను ఏమన్నా వ్యాపారం చేసినా? నువ్వు నాకు అప్పు ఉండవా, నేను నీకు అప్పు ఉండవా? లావాదేవీలు సలీంతోనా లేను, నీతోనే లేను. మీరు నా సరిహద్దులు కావు, నేనేం పొలిటికల్ లీడరు, నేను ఒక అఫీషియల్ టైప్లో పోతున్నాను. నా మీద నోటీస్ పంపిస్తారు, లాయర్ నోటీస్ వస్తుంది, పంపించాను.